సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్య త్రయంబకి గౌరీ నారాయణి నమస్తుతే. ఈరోజు మనం జాతకంలో ఏ రాశి వారికి ఏ వ్యాపారం ద్వారా లేదా ఏ ఉద్యోగం ద్వారా ధనాదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే పూర్వకాలంలో విద్య అనేది జ్ఞానం కోసం, కానీ ఇప్పుడు చదువు మొత్తము మనము సంపాదన ఉద్యోగం కోసము అనేది. ధనస్థానము మనకు రెండో స్థానము ధనస్థానం. అదే మనము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏది చేయాలన్నా మన కర్మ, మనము ఏ ద్వారా మన కర్మ అంటే పని లేదా ఉద్యోగం, ఏది చేస్తే మనకు డబ్బులు వస్తాయి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. 10వ స్థానం కర్మస్థానం లేదా ఉద్యోగ స్థానము. అంటే ఏ ఉద్యోగం చేయాలి మనం ధనం కోసం అంటే ఇక్కడ లగ్నము మేష లగ్నము అనుకుంటే 2వ స్థానము ధనస్థానం, అది వృషభం. అదే విధంగా 10వ స్థానము మకరం, అయితే మకరానికి అధిపతి శని. అదేవిధంగా వృషభానికి అధిపతి అయిన శుక్రుడు. ఈ 2 గ్రహాల బలాలను మనము తెలుసుకోవాలి. ఈ 2 గ్రహాల బలాలను తెలుసుకున్న తర్వాత ఈ విద్య మనం నేర్చుకోవాలి. మనకు శుక్రుడు ఉచ్చలో ఉంటే ఫైనాన్స్, కళలు, హోటల్ మేనేజ్మెంట్ ఇటువంటి కోర్సులు నేర్చుకొని దాని ద్వారా మనకు ధనము లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు, 10వ స్థానాధిపతి శని బలంగా ఉన్నాడు. 10వ స్థానాధిపతి శని 7లో తులలో ఉచ్చలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు ఇతను నిర్మాణ రంగము, నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ రంగం ఎంచుకోవచ్చు. తర్వాత ఇనుము పరిశ్రమ, గ్రానైట్ అమ్మడాన్ని వ్యాపారం చేయవచ్చు. ద్వారా డబ్బులు పెట్రోల్, డీజిల్ ఇటువంటి బంకులు పెట్టుకొని వ్యాపారం చేయవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే ఇతనికి సివిల్ ఇంజనీర్ చేస్తే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సివిల్ ఇంజనీర్ చేస్తే వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. టీఆర్ఎన్బిలో కానీ మున్సిపాలిటీలో, పంచాయతీరాజ్లో ఇవి సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలు కలిసి వస్తుంది. ఎవరికి ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలంటే నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ లేకుంటే కంపెనీ అధిపతి అవ్వడము, లేకుంటే ఇనుములది వ్యాపారం చేయడం, ఈ కన్స్ట్రక్షన్ జరిగే అన్ని వస్తువులు, సిమెంట్ వ్యాపారం, లేకుండా ఇనుము లేక కంకర ఇటువంటి వ్యాపారం చేస్తే ఈ వ్యక్తికి కలిసి వస్తుంది. ఇది ఒకసారి. ఇది ఇలా ధనాధిపతి కర్మాధిపతిని 2 పోల్చుకొని ఆ విద్య అభ్యాసించాలి మనము. అప్పుడు వ్యాపారం చేసిన ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించిన వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా మనకు ధనం అదృష్టం కలిసి వస్తుంది. ఇది మనము చెప్పబోయే టాపిక్. ఇప్పటి వరకు ఎవరు చెప్పబోయని టాపిక్ నేను తెలియచేస్తున్నాను అన్నమాట. ఈ 2 స్థానాలు మనకు ముఖ్యమైన స్థానాలు. ఏ విద్య అభ్యసించినా, ఏ వ్యాపారం చేసినా దాని గురించి మనం నేర్చుకుంటే త్వరగా మనము అభివృద్ధిలోకి వస్తాము. అదేవిధంగా ఇటువంటి రంగాలను విడిచిపెట్టి వేరే రంగాలు కానీ వేరే విద్య అభ్యసించడం వల్ల ఇప్పుడు 10వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నప్పుడు అతను విద్య అభ్యసించాడు అనుకో, ఒక విద్యార్థి అతనికి సివిల్ ఇంజనీర్ ఇప్పించాలి. అదే డాక్టర్ ఇప్పిస్తే అతనికి ఏ పని లేకుండా పోతాడు, డాక్టర్ కాలేడు. అసంటే ఇది ఉదాహరణకు. అలా అన్ని రాశుల గురించి మనము చెప్పుకుంటా వస్తాము. ఇప్పుడు మేషరాశి
వాళ్లకు మేషరాశి అంటే మనకు మీన లగ్నం అయిందనుకో, మేషం రాశి 2వ స్థానం అవుతుంది. అదేవిధంగా ధనుసు రాశి మనకు 10వ స్థానము అవుతుంది. అక్కడ ఒకసారి కుజుడు బలంగా ఉన్నాడు అనుకుందాం. కుజుడు 2వ స్థానంలో ఉన్న, 11వ స్థానంలో ఉన్న అతనికి గురువు కన్నా కుజుడు బలంగా ఉంటే అతనికి రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది. వ్యాపారం చేస్తే రియల్ ఎస్టేట్, భూములు. అదేవిధంగా అతను ఉద్యోగం చేయాలనుకుంటే పోలీస్ ఉద్యోగాలు, ఐపీఎస్ వరకు, ఐఏఎస్ కాదు కానీ ఐపీఎస్ వరకు పోవచ్చు అన్నమాట. ఇది మనము అదేవిధంగా ధనాధిపతి కాకుండా కర్మాధిపతి మంచి కర్మస్థానంలోనే ఉన్నాడు. ఇక్కడ కుజుడు నీచంలో పంచమంలో ఉన్నాడు అనుకుందాం. అప్పుడు మనము కర్మస్థానాధిపతి గురువుని చూడాలి. గురువు చూసి గురువుకు సంబంధించిన బోధన అంటే టీచర్ ఉద్యోగం, లెక్చరర్, తర్వాత సలహాదారుడు, తర్వాత వివిధ కంపెనీలకు సలహాదారుడు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే డైరెక్టర్లు అవుతారు. లేకపోతే మంచి ఇంకా ఓఎస్డి అంటే ఈ మంత్రులకు ఓఎస్డిగా ఉంటారు. ఇటువంటి సలహాదారుడుగా ఉంటారు. ఆ అభ్యాసం నేర్చుకొని తర్వాత ఈ వ్యాపారం లేకుంటే ఇక్కడ మంచి డైరెక్టర్ అవుతాడు. కాబట్టి హోటల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇటువంటి విద్యలు అభ్యసించి లేక పీజీ ఏదో ఒక సబ్జెక్ట్లో మంచి పీజీ పిహెచ్డి చేస్తే ఈ బోధనాభ్యాసాల గురించి మంచి స్థాయిలో వెళ్ళవచ్చు. ఇది అదేవిధంగా ఇక్కడ లగ్నం ఇది అయితే ఈ 2వ స్థానం అయితే మనము ఇవి తెలుసుకుందాం. అయితే వృషభ లగ్నం అనుకుందాం. వృషభ లగ్నానికి మిథున రాశి 2వ రాశి అవుతుంది. అదేవిధంగా 10వ స్థానము ఏమవుతుంది? కుంభం అవుతుంది. మిథున రాశికి 2వ స్థానానికి బుధుడు అవుతాడు. ఇక్కడ శని అవుతాడు. బుధుడు ఒకసారి మంచిగా ఉంటే ఉచ్చలో అంటే 1, 2, 3, 4, 5లో ఉంటే అక్కడ ఉచ్చ పొందుతాడు. కాబట్టి అతను మంచి వ్యాపారం చేయవచ్చు. వ్యాపారం కలిసి వస్తుంది. ఐటీ రంగం కూడా వస్తుంది. ఉద్యోగం అయితే బ్యాంక్ ఉద్యోగాల్లో ఫస్ట్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగాలు, అకౌంటింగ్ ఇవి కలిసి వస్తాయి. ఎవరికి? వృషభ లగ్నము, ధనాధిపతి మిథున రాశి అవుతుంది కాబట్టి బుధుని పోల్చినప్పుడు. అదేవిధంగా బుధుడు ఇక్కడ ఉచ్చలో లేకుండా మీనరాశిలో నీచపడి ఉన్నాడు. అప్పుడు ఎవరిని చూడాలి మనము? కర్మస్థానాధిపతి. ఇక్కడ కర్మస్థానాధిపతి ఎవడవుతాడు? 11వ స్థానంలో శని మకరంలో లేక తులలో లేక కుంభంలో ఉన్న మంచి స్థానంలో ఉంటే అప్పుడు పరిశోధన ఒకసారి ఏం చేయాలి? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లేదా వ్యాపారము, పెట్రోలింగు, సివిల్ ఇంజనీరింగ్ ఇవి చేసుకోవాలి. అదేవిధంగా ఒకసారి కుంభంలో టెక్నాలజీ, నెట్వర్కింగ్, తర్వాత ఇసుంటే కాకుండా బ్రేక్ ఇన్స్పెక్టర్స్, ఈ ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓ ఇసుంటివి కూడా టెక్నికల్ విద్యను నేర్చుకొని తర్వాత ఇవి చేసుకోవచ్చు. ఇది 10వ స్థానంలో శని బలంగా, కర్మాధిపతి బలంగా ఉంటాయి. అదేవిధంగా మిథున లగ్నానికి 2వ స్థానం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. తర్వాత 10వ స్థానము మీనం అవుతుంది. 2 జలరాశులు అవుతుంది. కాబట్టి ఈ వ్యక్తి నీటికి సంబంధించిన వ్యాపారము, పాలు, కూల్ డ్రింక్స్, లిక్విడ్స్ సంబంధించిన వ్యాపారము చేసుకోవచ్చు. అదేవిధంగా నీటిపారుదలకు సంబంధించిన ఇంజనీరింగ్ కూడా, ఇరిగేషన్ ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తే ఇరిగేషన్లో ఉద్యోగం వస్తుంది చంద్రుడు బలంగా ఉన్నప్పుడు. అదేవిధంగా 10వ స్థానాధిపతి ఎవరైతాడు? గురువు అవుతాడు. అప్పుడు గురువు ఇక్కడ
12వ స్థానం స్థితి అది మీనరాశి అవుతుంది కాబట్టి విదేశ వ్యవహారాలు సలహాదారునిగాను, తర్వాత ఆధ్యాత్మికుడుగాను, దేవుళ్ళ అంటే ఇక్కడ మోక్షానికి కారకుడు కాబట్టి ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గాను అవుతాడనమాట. ఇది మనము తెలుసుకోవాల్సిన విషయము. అదేవిధంగా కర్కాటక లగ్నమైంది, సింహం రెండో తర్వాత సింహం నుంచి మేషము 10 కర్మాధిపతి కర్మస్థానం అవుతుంది. అయితే అప్పుడు రవి గ్రహాన్ని కుజగ్రహాన్ని బలాన్ని చూసి దాని విద్య అభ్యసించి దానికి సంబంధించిన వ్యాపారం లేదా ఉద్యోగం చేయాలి. ఒకసారి కుజుడు లగ్నంలోనే ఉన్నాడు అనుకుందాం, అక్కడ నీచం పొందుతాడు. అదే రవి మేషంలో ఉన్నాడు అనుకుందాం, అప్పుడు ఏ విద్య అభ్యసించాలంటే అతను డాక్టర్ విద్యను అభ్యసించాలి, మంచి డాక్టర్ అవుతాడు. అదేవిధంగా ఐఏఎస్ కూడా అవుతాడన్నమాట. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మంచి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ కావచ్చు. ఉద్యోగం అంటే డాక్టరు, గ్రూప్ 1 ఐఏఎస్ కూడా కావచ్చు. ఇటువంటి మనము బలాలను పోల్చి దానికి సంబంధించిన వ్యాపారం చేస్తే మనకు కలిసి వస్తుంది. అదేవిధంగా సింహలగ్నానికి 2వ పతి బుధుడు, తర్వాత 10వ అధిపతి వృషభం శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడి బలాన్ని బుధుని బలాన్ని చూసి మనము ఉద్యోగం వ్యాపారం చేసుకుంటే దాని గురించి సంబంధించిన విద్య అభ్యసిస్తే మనకు ధనాదృష్టము కలిసి వస్తుంది. 2లోనే బుధుడు ఉన్నాడు అనుకున్నాం, అక్కడ ఉచ్చ పొంది ఉంటాడు. ధనస్థానంలో ధనాధిపతి ఉంటే అక్కడ విద్య, అకౌంటింగ్ విద్య, టీచర్, లెక్చరర్ అసంటివి, లేకుంటే ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలు పెట్టుకోవడం, ఇటువంటి విద్య వల్ల అతనికి ధనము వస్తుంది. అదేవిధంగా 10వ స్థానము వృషభం అవుతుంది కాబట్టి ఫైనాన్స్, కళలు, తర్వాత హోటల్ వ్యాపారం పెట్టుకుంటే అతనికి ఉద్యోగం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా కన్యా లగ్నం అనుకుందాం. కన్యా లగ్నానికి 2వ అధిపతి శుక్రుడు అవుతాడు, 10వ అధిపతి లగ్నాధిపతి బుధుడే అవుతాడు. కాబట్టి ఇతనికి వ్యాపారం, ఐటీ రంగం, బ్యాంక్ రంగం, ఒకసారి బుధుడు బాగా బలంగా ఉంటే ఇవన్నీ కలిసి వస్తుంది. అదేవిధంగా శుక్రుడు ఒకసారి కలిసి ఉంటే, శుక్రుడు ఒకసారి బాగా ఉంటే ఫైనాన్స్, కళలు, హోటల్ వ్యాపారము ఇటువంటి కలిసి వస్తుందన్నమాట. ఐటీ రంగం కూడా కలిసి వస్తుంది. ఐటీ రంగంలో సిఓగా కూడా కావచ్చు. ఇవి ఇలా చెప్పుకుంటా మనము ఈ అదృష్ట స్థానం ఎలా ఉంటుందనేది చెప్పుకుంటున్నాం. అదేవిధంగా తులా లగ్నం అనుకుందాం. తులా లగ్నానికి ఎవరు ధనాధిపతి వృశ్చికానికి అధిపతి కుజుడు. అదేవిధంగా చంద్రుణ్ణి చూడాలి, ఎవరి బలాలను చూసి అది మనము ఆ వ్యాపారం. వృశ్చికము పరిశోధన, మెడికల్, తర్వాత సైంటిస్టులు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి వృశ్చికాధిపతి బాగా బలంగా ఉంటే ఎవరు? కుజుడు. అదే చంద్రుడు బాగుంటే నీటికి సంబంధించిన వ్యాపారము, పాలు, కూల్ డ్రింకు, నీటిపారుదలకు సంబంధించింది, లేకుంటే సముద్ర పడవల్లో పోయే అవి ఎయిర్ బోటింగ్, ఆ రంగంలో బాగా ఉద్యోగాలు కూడా వస్తాయి. అదేవిధంగా వృశ్చిక లగ్నానికి ధనాధిపతి గురుడు అవుతాడు. అదే దశమాధిపతి సింహం కాబట్టి
రవిని గురువుని చూడాలి. రవిని గురువు బలంగా ఉంటే బోధన, సలహా, ఓఎస్డి డైరెక్టర్ అవుతాడు. అదే వృశ్చిక లగ్నానికి రవి బలంగా ఉంటే కాంట్రాక్టర్, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, గ్రూప్ 1 ఐఏఎస్ డాక్టర్లు అవుతారన్నమాట. ఈ రెండు పోల్చి మనము ఆ అభ్యాసాన్ని, ఆ వ్యాపారాన్ని, ఆ ఉద్యోగాన్ని చేస్తే మనకు కలిసి వస్తుంది. అదేవిధంగా ధనుసు లగ్నం, ధనుసు లగ్నానికి 2వ అధిపతి శని, అదే 10వ అధిపతి బుధుడు. అది శని బలంగా ఉన్నాడా, బుధుడు బలంగా ఉన్నాడని రెండింటిని పోల్చి ఒకసారి శని బలంగా ఉంటే ఆ శనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇనుము, పెట్రోలియం, డీజిల్ లేకుండా సివిల్ ఇంజనీరింగ్ చేస్తే బాగా కలిసి వస్తుందన్నమాట. అదేవిధంగా శని బాగలేడు, అదేవిధంగా ఉచ్చలోనే బుధుడు 10వ స్థానంలో ఉంటే ఏం చేయాలి? విద్య, అకౌంటింగ్ విద్య లేక లెక్చరింగ్, ఇవన్నీ టీచర్, లెక్చరర్ ఇటువంటి విద్య అభ్యసిస్తే విద్య కలిసి వస్తుంది. వ్యాపారం, ఐటీ, బ్యాంకింగ్ ఇవన్నీ కలిసి వస్తుంది ధనుసు లగ్నం వారికి. అదే మనము మకర లగ్నానికి శని 2వ స్థానాధిపతి, అదేవిధంగా శుక్రుడు 10వ స్థానాధిపతి. అప్పుడు ఒకసారి శని బాగుంటే సివిల్ ఇంజనీరింగ్, నిర్మాణం, ఇనుము, పెట్రోలియం, డీజిల్ ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఉద్యోగం చేయాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఏదో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, ఉద్యోగంలో మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ లేదా పంచాయతీరాజ్లో ఇంజనీరింగ్ లేక టీఆర్ఎంబీలో ఇంజనీరింగ్ ఇటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అదేవిధంగా కుంభలగ్నానికి 2వ స్థానము మీనము, 10వ స్థానము వృశ్చికం. కాబట్టి అక్కడ గురువుని, కుజుని చూడాలి, ఎవరు బలంగా ఉన్నారు, ఆ వ్యాపారము చేయాలి. ఒకసారి కుజుడు బాగుంటే రియల్ ఎస్టేటు, భూమి, తర్వాత పోలీస్, ఐపీఎస్ ఈ ఉద్యోగాలకు ఈ సంబంధించిన విద్య అభ్యసిస్తే అది వస్తుంది. అదేవిధంగా గురువు బలంగా ఉంటే విదేశ వ్యవహారాలు, ఆధ్యాత్మిక ఎండోమెంట్ లేక వ్యాపారం అంటే దేవుళ్ళ సామాగ్రి లేక పూజ సామాగ్రి ఈ వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఎండోమెంట్ ఆఫీసర్ కూడా కావచ్చు. కుంభ లగ్నము 2వ ధనాధిపతి, 10వ అధిపతి వృశ్చికం కుజుడైతే. అదేవిధంగా మీన లగ్నమై 2వ స్థానాధిపతి కుజుడు, 10వ స్థానాధిపతి గురుడు అవుతాడన్నమాట. ఇద్దరిని పోల్చి అప్పుడు ఒకసారి మీన లగ్నానికి మకరంలో కుజుడు ఉంటే రియల్ ఎస్టేటు, భూమి వ్యాపారము అయితే పోలీస్ ఉద్యోగాలు, ఐపీఎస్ కూడా కావచ్చు. అదేవిధంగా కుజుడు నీచంలో ఉంటే అప్పుడు మనము గురువుని చూడాలి. గురువు బలంగా ఉంటే ఒకసారి బోధన సలహాదారుడు, ఓఎస్డి డైరెక్టర్ గాను లేక విదేశ వివరాలు, ఆధ్యాత్మికత, దేవుళ్ళ సామాగ్రి, ఎండోమెంట్ ఆఫీసర్ ఇటువంటి వ్యాపారము, ఇటువంటి ఉద్యోగాలు కలిసి వస్తుంది. కాబట్టి ఏ రాశి వారికి ఏ వ్యాపారము, ఏ ఉద్యోగం ద్వారా ధన అదృష్టం కలిసి వస్తుంది అనేది జాతక విశ్లేషణ ప్రతి ఒక్కరు చూడాలి. ఇది మనము పిల్లలను చదివించేటప్పుడు కానీ, మనం చేసే వ్యాపారం కానీ, మనం చేసే ఉద్యోగంలో మనకు ఎటువంటి ఉద్యోగం మనకు కలిసి వస్తుంది అనేది చేస్తే ఆ రంగం మనకు కలిసి
బాగా వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటూ దీన్ని ముగిస్తున్నాను.